శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక శుక్ల షష్ఠి సోమవారము. కార్తీక సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఇంకా ఈరోజు షష్ఠి సుబ్రహ్మణ్య ఆరాధన ఎంతో విశేషమైనది. ఈరోజు పరమేశ్వరుని పంచామృతాలతో అభిషేకం చేయించి గంధ పుష్ప ధూప దీపాలతో అర్చించి మారేడు దళాలతో పూజించి ఇంకా స్వామివారికి ఇష్టమైనటువంటి పాయసాన్ని నివేదన చేసి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేస్తే పరమేశ్వరుడు ప్రీతి చెంది వారికి మరణానంతరము కైలాస ప్రాప్తిని కలిగిస్తాడు. అయితే ఇవి అన్నీ చేయలేని వారు కేవలము ఒక చిన్న మంత్రాన్ని చదివిన ఆ యొక్క పరమేశ్వరుని దివ్యానుగ్రహం కలుగుతుంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. దీన్నే శివగాయత్రి అంటారు. ఈ శివగాయత్రి మంత్రాన్ని ఒక్కసారి చదివితేనే శతసహస్ర ఫలితాన్ని ఇస్తుంది. ఇంకొకసారి చెప్తాను. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటూ అమ్మవారితో సహా స్వామివారిని ఇరువురిని ఈ శివగాయత్రి కాత్యాయని మంత్రములతో ఎవరైతే స్మరిస్తారో వారికి పరమేశ్వరుని దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇక సుబ్రహ్మణ్య ఆరాధనలో సుబ్రహ్మణ్యేశ్వరుని గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం సుబ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజస్వరూపం సేనాన్యం తారకఘ్నం కార్తికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజం రథసహితం దేవదేవం నమామి అంటూ ఈ రకంగా సుబ్రహ్మణ్యేశ్వరుని మనం స్మరిస్తే సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం వలన వివాహం కాని వారికి వివాహము, సంతానము లేని వారికి సంతానము కలుగుతాయి, గ్రహపీడలన్నీ నాశనమవుతాయి, ఇంకా సుబ్రహ్మణ్యుని దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇక కార్తీక పురాణంలో ఈరోజు ఒక లుబ్ధ వితంతువు పరమేశ్వరుని ఆరాధించి మరణానంతరము శివ సాన్నిధ్యం పొందింది. ఆమె అంతకుముందు పిసినారి అయినప్పటికీ లోభి అయినప్పటికీ ఒక సద్బ్రాహ్మణుని ఆదేశం మేరకు కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి దాన ధర్మాలు చేసి మరణానంతరము కైలాస ప్రాప్తిని పొందింది.